పారాసెటమాల్ ఈస్ డైరెక్ట్లీ లింక్ టు కాజింగ్ ఆస్తమా. హా! యెస్. చాలా మంది ఊరికే ఒళ్ళు నొప్పులు వస్తాయేమో, తలనొప్పి వస్తదేమో, ఎందుకన్నా మంచిది అని పారాసెటమాల్ యేసుకుంటారు. చాక్లెట్‌లా తింటూ ఉంటారు. కరెక్ట్. సో, అది పారాసెటమాల్ వల్ల కూడా ఆస్తమా రావచ్చు. ఇదేదో ఉట్టిగా చెప్పేది కాదు. దీస్ ఆర్ ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఓకే. సో, వెన్ యూ యూజ్ పారాసెటమాల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్, మొదటి వయసులో, ఫస్ట్ 1 ఇయర్‌లో పారాసెటమాల్ ఊరికే వాడితే, ఆ పిల్లాడికి ఆస్తమా వచ్చే ఛాన్స్ 46% పెరుగుతది. ఓకే. సిగ్నిఫికెంట్‌లీ హై. ఆస్తమా, అలెర్జీస్ ఇవన్నీ కూడా పారాసెటమాల్ అనేది కూడా వాటిని కాజ్ చేస్తుంది. అన్ని వయసుల్లో, ఎక్కువ పిల్లల్లో, ఎక్కువ 1 ఇయర్ లోపల. సో, ప్రతి చిన్న జ్వరంకి పారాసెటమాల్, యాంటీబయాటిక్ వాడడం వల్ల మీ పిల్లాడి హెల్తే డ్యామేజ్ అవుతుంది. సో, పిల్లలకి 4, 5 నెలలకు ఒకసారి జలుబొస్తే వరీ అవ్వకండి. లెట్ ఇట్ కమ్. ఇట్ విల్ గో అవే ఇన్ 3-4 డేస్. జ్వరం కూడా ఒక 2 రోజుల్లో తగ్గిపోతుంది. దానికి వెంటనే భయపడి, ఆందోళన పడి చాలామంది దే ఓవర్‌డూ మెడిసిన్స్. అవసరం లేదు.